ఇంటి ముంగటేసిన పందిరి ఇంకా పచ్చగానే ఉంది. పూలదండలు వాడిపోనే లేదు. లోపట పూజ చేసిన నోము పీటన్న కదిలియలే. అంతల్నే దొంగోడొచ్చి దోసుకపోయిండట ఈ లక్ష్మణ్ గౌడ్ అన్నోళ్ళ కొత్తింట్ల. పాపం వంగూరు మండలం పోలంపల్లిలో ఉండే ఈ లక్ష్మణన్న కల్వకుర్తి సిటీ సుభాష్ నగర్లో ఈ ఇల్లు కొనుక్కొని మొన్న సోమవారం నాడే చుట్టాలందరినీ పిలుచుకొని కొత్తింట్ల పాలు పొంగిచ్చి నోములు పూజలు చేసుకున్నట. ఈ ఇంట్లో ఏదైనా కార్యం ఉంటే పని చేసి అలసిపోతుంటారు కదా, పాపం వీళ్ళు కూడా గట్టనే మంచిగా నిద్రలకు జారుకున్నారట. ఇక నడిరాత్రి 3 గొట్టంగా గోడ దుంకి ఇంట్లోకి దూరి దేవుళ్ళ కళ్యాణ విగ్రహాల మీద వేసిన బంగారు పుస్తె మట్టలు తీసుకొని బెడ్రూమ్లో నిద్రపోతున్న వీళ్ళ అమ్మ మెడలకెళ్ళి 3.5 తులాల నలవూసల దండ గుంజుకొని లగాయించినట. 3.5 తులాలంటే ఎంత లేదన్నా తరుగుబోను 3 లక్షల మీదనే ఉంటది. ఇక విగ్రహాల మీద పుస్తెల మట్టలు కూడా నట. ఇంకా అటు ఇటు 3.5 లక్షల మాలు చదురుకపోయిండన్నట్టు. మరి తాళమేసున్న ఇల్లు కాదు, మనుషులు లేరన్న ముచ్చటే లేదు. ఇంట్లో కాక సుట్టపోలు కూడా చాలా మందే ఉన్నారు దావత్కు వచ్చిన వాళ్ళు. అయినా గుంజుకపోయిందంటే ఆ దొంగోనికి మామూలు ధైర్యం లేదు పో. కల్వకుర్తి పోలీసు వాళ్ళు కేసు రాసుకొని చూసిపోయారట. జర ఆ దొంగ బద్మాషోడు ఎవడో దొరకబట్టి చూడురు సార్లు అసలు వాంది గుండెనా బండనా అనేది.